క్లాస్ బాబు అలా చేశాడంటే ఎవరు నమ్మడానికి లేదండి. ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఇలా పిల్లలు ఫోన్‌లని ఆన్‌లైన్‌లని ఇలా చేసుకుంటూ ఇలా చిన్న పిల్లల్ని 10థ్ క్లాస్ బాబు అలా చేశాడంటే ఎవరైనా నమ్మాలంటే కూడా ఎలాగో అనిపిస్తుంది. అదే పక్క ప్లాన్‌గా రాసుకొని ఏవండీ అది అంత పకడ్బందీ మర్డర్ చేశాడంటే ఏదో పెద్ద ఒక క్రిమినల్ మైండ్‌తోని ఆలోచించేసి ఎవరో ఎప్పుడు కంటిన్యూగా ఒక దొంగతనాలు, క్రిమినల్ పనులు చేసే వాళ్ళు అలాంటి పనులు చేయాలి. ఒక 10థ్ క్లాస్ కుర్రోడు అట్లా అది ఈ పక్క స్కూల్‌లో రావు స్కూల్‌లో చదువుతున్నాడంట. మళ్ళీ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నట్టు, టీచర్స్ ఏం నేర్పిస్తున్నట్టు ఇలాగా చేస్తే ఇప్పటి నుంచి ఇలా చేస్తే అని అందరం అనుకుంటున్నారండి. అంటే మనం పేరెంట్ అంటే మనం అనుకుంటాం కదండి. ఇప్పుడు పిల్లలు కరెక్ట్ ఉండాలంటే పేరెంట్స్ కూడా కరెక్ట్ పద్ధతిలో ఉంచితేనే బాగుంటుందని మనం అనుకుంటాం కదండి. టీచర్స్ కూడా బుద్ధులు నేర్పాలి, పిల్లలకు నేర్పాలి. అయినా కానీ ఈ 10థ్ క్లాస్‌లోనే కదా ఇప్పుడు ఏది ఇంటర్మీడియట్‌కి వచ్చాడు, తర్వాత పెద్దగా అయ్యాడు. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. లేకపోతే ఎలాగ చెప్పండి? మొబైల్ పనిచేయాలి. పిల్లలకి మొబైల్ ఇచ్చి చెడబట్టవద్దు. పిల్లలు ఏం చేస్తున్నారని చూడాలి. పిల్లలు 10థ్ క్లాస్ న్యూస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ వెనక చూసి వాళ్ళ ఫాలో అయిపోవాలా. స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఇచ్చి వీళ్ళు ఎక్కడో కానీ చూసుకోవడం కాదు. ఇట్లాంటి కేసులు మంచి ఫస్ట్ టైం అయిపోయింది హైదరాబాద్ లో. ఇది ఎప్పుడు కాదు ఇట్లా మైనర్ కేసు. 10th క్లాస్ ఆ అమ్మాయి కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 స్కూల్ హైదరాబాద్ లో. అటువంటి పిల్లలు స్కూల్లో ఇట్లా చంపారంటే చాలా దారుణం. ఇది అక్కడ పేరెంట్స్ మాత్రం గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు. ఫోన్లు ఇచ్చే చెడగొట్టడం కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి. వాళ్ళ భవిష్యత్తు ఏంది చూడాలి, ఆలోచించండి. అదొకసారి చెప్పండి పబ్లిక్ అంతా. వాడు నేర్చుకుంటాడు. వాడు క్రైమ్లన్నీ చూసి నేర్చుకుంటున్నాడు. వానికి అవగాహన లేదు. వాడి మొబైల్ వాడికి అంతా నేర్పిస్తుంది. ఇట్లా చేయాలని నేర్చుతున్నాడు. వాడి చదువు మీద జాస్తి లేదు వానికి. ఇవన్నీ చూసి ఓటీపీలు సినిమాలు చూసి వాడు దారుణంగా అట్లా అయినాడు. వాడు మైనర్ వాడు తీసి జైల్లో పెడతారు అంతా. ఇంకేం లేదు. వాడిని చంపినా లాభం లేదు. వాడు చిన్న పిల్లలు. న్యాయం అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లని కోల్పోయారు కదా బాస్. వాళ్ళంతా ప్రాబ్లం చూడండి. మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయినారు. ఎంత మంచి స్కూల్ చదివిన ఆ పిల్ల స్పాయిల్ అయిపోయింది. కరెక్టే కదా. ఇది తక్షణమే గవర్నమెంట్ సీఎం గారు కానీ తక్షణమే మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకొని బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ తీసుకుంటుందని మా ఆశ. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ముందుగా చూడాలి. మనం ఈరోజు స్క్రిప్ట్గా అంటే ఒక అబ్బాయిలు స్కూల్లో కూడా విద్యార్థులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కాకుండా మరొకసారి ఇలాంటి కాకుండా స్కూల్ వాళ్ళు కూడా దీని మీద ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు గవర్నమెంట్ దీంతోనైనా గవర్నమెంట్ ఒక గవర్నెన్స్ తీసుకొచ్చి స్కూల్స్లలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ 6 months ఒకసారి స్టూడెంట్స్కి ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఈ క్రైమ్ చేస్తే ఏమవుతుంది, అసలు ఇట్లాంటి చేస్తే ఏమవుతుంది, నిర్భయ చట్టాలు కానీ ఇలాంటి చట్టాలు టీమ్ చట్టాలు కానీ అలాంటి స్టూడెంట్స్కి నేర్పించే బాధ్యత స్కూల్ మీద వ్యవస్థ మీద ఉంచాలి. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆడపిల్లల పంపాలన్నా చేయాలన్నా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లగాడు అసలు 10th క్లాస్ పిల్లగాడు అసలు ఇలాంటి హత్య చేసారంటే అసలు ఎవరు నమ్మసక్తంగా లేదు. అది కూడా ప్లాన్ గా ఒక స్క్రిప్ట్ ఓటీటీ యూట్యూబ్ అట్లాంటివి చూసి క్రైమ్ ఎలా చేయాలి, ఎలా చాకు జాసి పెట్టాలి, క్రైమ్ చేసి ఎలా తప్పించుకోవాలనేటిది ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకొని ఈ ప్రీ ప్లాన్ గా రెక్కి చేసి ఈ అమ్మాయిని హత్యం చేశారు. 20 కోట్లు పొడిచింది. గ్యాస్ లీక్ చేసేసి అవసరం అనుకుంటే ఆ ఇల్లు పేల్చాలన్నంత ప్లాన్ గా ఉన్నాడంటే ఇంకా 10th క్లాస్ లోనే అంత అందులో మొత్తం మెన్షన్ చేసిండు. ఆ స్క్రిప్ట్ లా మొత్తం మెన్షన్ చేసిండు. ఆయన దాని పేరు కూడా మిషన్ ఏదో పెట్టిండట. అది దాని మీద చేసిండు. అసలు స్టూడెంట్స్ కి పేరెంట్స్ కూడా ఫోన్స్ ఇవ్వకండి. ఈ కోవిడ్ వచ్చిన నుంచి వెళ్ళి పేరెంట్స్ కి ఫోన్లు ఇచ్చి ఫోన్లు పిల్లల్ని చెడిపేసి ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లలో పబ్జి ఆడడం, ఫ్రీ ఫైర్ ఆడడం, ఇట్లాంటి ఎలా గన్ షూట్ చేయడం, ఈ నేరాలు ఘోరాలు ఇట్లాంటి ఒకటి క్రైమ్ లాంటి వీడియోస్ చూసి అసలు పిల్లలన్నీ నేర్చుకుంటుర్రు. అసలు చిన్న పిల్లలు కూడా విచిత్రంగా మాట్లాడుతుర్రు. ఒకసారి మనం ఏం సమాజంలో ఉన్నాం, అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం అనేది ఒకసారి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ ఈ దీంతోనైనా మనం ఒక సిగ్గు తెచ్చుకొని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటిది కాకుండా అంటే మళ్ళొకసారి ఇట్లాంటిది కాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా
దీని మీద నిర్ణయం తీసుకొని బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాం.